బేగంపేటలోని ప్రైవేట్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంగ్లీష్ లెక్చరర్ నాగేంద్ర మాలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. క్లర్క్ స్వామి, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రజనీలు తనను వేధిస్తున్నారని ఇంగ్లీష్ లెక్చరర్ నాగేంద్ర మాల ఆరోపించారు. జనవరి 25న క్లర్క్ స్వామి, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రజనీలు తన వీడియోలు రహస్యంగా తీశారని ఆరోపించారు. ఇదే విషయమై 27న బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలైన నాగేంద్రమాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ఎన్ఎస్యుఐ నాయకులు నిరసనకు దిగారు. తన పట్ల కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనకు న్యాయం చేయాలని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మేడంకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఏంటంటే, మేడం మొన్న 26 జనవరి రోజు అక్కడ హాల్లో కూర్చున్నప్పుడు 25 జనవరి రోజు అక్కడ అడ్మినిస్ట్రేషన్ హాల్లో కూర్చున్నప్పుడు క్లర్క్ స్వామి ఇంకా ఇన్ఛార్జ్ అండ్ ప్రిన్సిపల్ రజనీ గారు మేడంది వీడియో తీసినట్టు మేడం అంటున్నారు. సో ఏంటి అనేది అడిగితే ఇన్ఛార్జ్ నేను తీయలేదు, అడగకముందనే ఇన్ఛార్జ్ వచ్చి నేను తీయలేదు అని చెప్పి ముందరికి వచ్చి మాట్లాడుతున్నారు. సో అదేంటి అనేది ప్రశ్నించడానికి ఈరోజు వచ్చినాం, ప్రశ్నించడానికి కాలేజ్కి. బట్ కాలేజ్ యాజమాన్యం ఎట్లుందంటే, మీరెవరు, మీకేం అధికారం ఉంది రావడానికి, ఒక ప్రిన్సిపల్కి సపోర్ట్ చేయడానికి మీరెవరు, స్టూడెంట్కి ఏమైనా అయితే మీరు రావాలి, ఎన్ఎస్ఏ వాళ్ళు మీరు రావాల్సిన అవసరం ఏముంది అని నన్ను అడుగుతున్నారు. నాకు అర్థం కాదు. ఒక కాలేజ్లో ప్రిన్సిపల్కి ఇక్కడ సేఫ్ లేనప్పుడు స్టూడెంట్స్కి ఎటు ఉంటుందని అడుగుతున్నారు సార్ వాళ్ళ క్వశ్చన్. ప్రిన్సిపల్కే సేఫ్ లేనప్పుడు స్టూడెంట్స్కి ఎన్ని వస్తుంది? సో నేను వాళ్ళకి అడుగుతున్నా, ఏంటి న్యాయం చేయండి. సరే, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం, 2 days నుండి పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. సో ఈరోజు చేయడం వల్ల పోలీస్ సార్ వచ్చి మాకు ఒక మాట అన్నారు, సిఐ సార్ రామయ్య సార్ ఒక మాట అన్నారు. ఏమండి, నాకు 14 రోజులు టైం ఇవ్వండి, 14 రోజుల్లో నేను అంతా సార్ట్అవుట్ చేస్తాను. నేను అడుగుతుంది ఏంటి, 14 రోజులు టైం ఇస్తాం సార్, 14 రోజుల పాటు ప్రిన్సిపల్ని ఇంకా స్వామిని క్లర్క్ డిస్మిస్ చేయండి. డిస్మిస్ కాకుండా ఎట్లీస్ట్ సస్పెండ్ చేయండి 14 రోజులు. ఎప్పుడైతే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అవుతుందో అప్పుడు మీరు ఆయన గిల్టీ కానప్పుడు మీరు తెచ్చి పెట్టుకోండి. అప్పుడు పిల్లలు ఏమంటారు అంటే, పిల్లలు బెదురుకుంటున్నారు, సార్ మేడంతో అయినప్పుడు మాతో ఎందుకు జరగదు ఈ విషయం అని. సో నేను అడుగుతుంది ఒకటే రిక్వెస్ట్ ఏంటి, మార్చి కాలేజ్ యాజమాన్యంతో ఏంటంటే, కాలేజ్ ప్రిన్సిపల్ని ఇంకా క్లర్క్ని తీసేయండి, అట్లీస్ట్ సస్పెండ్ చేయండి. అట్లా పిల్లలకు మీ మీద నమ్మకం వస్తుంది. రేపటి రోజు మీ కాలేజ్ అడ్మిషన్స్ పడిపోతాయి. మీ కాలేజ్ ఒక టాప్ కాలేజెస్లో ఉంది, యాజ్ గర్ల్స్ సేఫ్టీలో ఫస్ట్ ఉంటుంది మీ కాలేజ్. అలాంటిది ఇప్పుడు సేఫ్టీ లేకుండా పోతుందంటే రేపటి రోజు ఏం సేఫ్టీ లేదు. సో నేనేమంటున్నా అంటే, ఎక్స్పెక్టెడ్ సెక్రటరీ కానీ కావాల్సిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వెంటనే అన్యాయం చేయాలి. అన్యాయం చేసే వాళ్ళకి ఏంటంటే మేము ఎవ్వరం కదలము, మాకు వెంటనే సస్పెండ్ చేయాలి క్లర్క్ని ఇంకా ఇన్ఛార్జ్ని.